రాష్ట్రానికి యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలి. నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆందోళన తప్పదు. ఏఐవైఎఫ్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యోగాంధ్ర కాదని ఉద్యోగాంధ్ర కావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ముర్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కోన శ్రీనివాస్ అన్నారు. ఈరోజు నర్సన్నపేట పట్టణంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని అన్నారు. ఈరోజు యోగా డే సందర్భంగా విశాఖపట్నంకు అనేక మంది తరలించి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని, ఆ నిధులు నిరుద్యోగ యువతకు పెట్టి ఉంటే కొన్ని ఉద్యోగాలైనా వచ్చేవని అన్నారు. అదేవిధంగా 26,000 మంది గిరిజన విద్యార్థులను విశాఖకు తరలించడం జరిగిందని, గిరిజన పిల్లలకు పోషకాహారం తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ప్రభుత్వం ఏ విధంగా వారికి వసతులు కల్పించాయో చెప్పాలని అన్నారు. గిరిజనులకు ఉన్నతమైన స్కూల్, నాణ్యమైన విద్య, మంచి భోజనం, క్రీడారంగం అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రానికి యోగాంధ్ర లాంటి కార్యక్రమాన్ని చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉన్నారని, వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, లేని ఎడల నిరుద్యోగ భృతి ప్రతి నెల 30,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికి సంవత్సర కాలం గడిచినా ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని అన్నారు. నిరుద్యోగ యువత ఓట్లతో అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశయాల మీద నీళ్లు చల్లారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 70 లక్షల మంది పైచిలుకు నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే చెప్పాయని, ఆ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తారో తెలియచేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతను కలుపుకొని నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకై పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలు చేసి అనేక కార్యాలయాలు ముట్టడిస్తామని తెలియజేశారు. ఈ పత్రికా సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్ అరవింద్, వై వేణు, జి వసంతరావు తదితరులు పాల్గొన్నారు. మీరు చర్చించి చెప్పాలి. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు, ప్రజలకు ఇబ్బందులు గురి చేసి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించి ప్రతి డిపో నుంచి, ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఈ రోజు 500 పైసలు బస్సులు వేశారు. 6 జిల్లాల నుంచి ఎక్కడి నుంచి జనాలు తరలించారు. ఈ రోజు విశాఖ ఆర్కే బీచ్లో 5 లక్షల మంది మీరు యోగా డే చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 1,59 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరి సంగతి ఏంటి మీరు చెప్పాలి. ఎన్డీఏ గవర్నమెంట్ గా ఆనాడు ఎన్నికల్లో నేను ప్రశ్నిస్తాను, నేను అధికారంలో రాకపోతే నేను అడుగుతాను, నేను చొక్కా పట్టుకుని నన్ను అడగండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు కామ్గా ఉంటున్నారు? దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఎన్డీఏ గవర్నమెంట్ లో కీలక పాత్రలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు నోరు మెలపట్లేదు? నేను అన్యాయం జరిగేది అడుగుతాను, యువత పక్క ఉంటాను, యువతే నాకు ఆదర్శము, యువతే నా ఊపిరి, యువతే నా ప్రాణం అన్న పవన్ కళ్యాణ్ నేను ఎందుకు యువతకి నిరుద్యోగులుగా భావిస్తున్నా ఈ రాష్ట్రాన్ని అని చెప్పి మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో అరకు పాడేరు జిల్లా సంబంధించి 26,000 మంది గిరిజన యువతని, పిల్లల్ని ఈ రోజు యోగా డేకి పూర్తి స్థాయిలో తరలించడం జరిగింది. వాళ్ళ యోగక్షేమాలు ఏమిటి, వాళ్ళ పరిస్థితులు ఏమిటి, వాళ్ళ హాస్టల్ వసతులు ఏమిటి, ఆ రోజు మీరు చెప్పింది ఏంటి, ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి? ఈ రోజు గిరిజన హాస్టల్ ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, బీసీ, ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి. వాడి స్థితిగతులు ఏంటి, వాడి పరిస్థితులు ఏంటి, మెనూ ఏంటి, భోజనం ఏంటి అన్ని పక్కన పెట్టి ఈ రోజు ప్రత్యేకంగా హాస్టల్లో బస్సులు తరలించి వాళ్ళపైన 2 రోజులు బట్టి విశాఖపట్నం నగరంలో నిన్న శనివారము, నిన్న శుక్రవారం, ఈరోజు శనివారము 2 రోజులు 26,000 మంది పిల్లలు, 26,000 మంది పిల్లలు తరలించి అక్కడ యోగా డేలో కూర్చోవలసిన పరిస్థితి ఏమవుతుంది? ఈ రోజు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ 2 రోజుల పాటు స్కూళ్లు సెలవులు ఇచ్చి బస్సులు ప్రత్యేకంగా వేసి జనాలు తరలించిన పని ఏముంది? యోగా డే. మీరు యోగా ధరను ఈ ఆంధ్రప్రదేశ్ ఏ సందేశం ఇస్తున్నారు? ఈ యోగా ధరను ఈ ఆంధ్రప్రదేశ్ యోగా ఆంధ్రగా మారుస్తారా, లేకపోతే నిరుద్యోగ ఆంధ్రగా మారుస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు పెద్ద హామీలు, యువతకి పెద్ద హామీలు ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. ఈ రాష్ట్రంలో మేము చాలా ఇండస్ట్రీలు, కొత్త ఇండస్ట్రీలు తెచ్చి ప్రతి జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అలాగే అమరావతిని ఫ్రీ జోన్ చేసి 26 జిల్లాలో ఉద్యోగాలు పోయని చెప్పి ఏ వైపుగా డిమాండ్ చేస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఎన్నికలకు వచ్చి అధికారం వచ్చి 12 నెలలు కాస్తున్నా సంవత్సర కాలం అవుతున్నది. ఇప్పటి వరకు యువతకి ఎటువంటి హామీలు నెరవేర్చారు? యువతకి నిరుద్యోగం 3,000 రూపాయలు ఎన్నికల్లో ఇస్తామన్నారు. ఎంతవరకు ఇచ్చారు? మీరు ఎవరికి ఇచ్చారు? స్పష్టంగా మీరు చెప్పాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ గా యోగా డేగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతగా మారుస్తారా, యోగాంధ్రగా మారుస్తారా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎన్డీఏ గవర్నమెంట్
ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభావం పలుతూ యోగాంధ్ర అని చెప్పి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీ ఆ రోజు ఎన్నికల్లో ఇప్పుడు 11 సంవత్సరాలు వేస్తున్న సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నరేంద్ర మోడీ ఈ రోజు యువత నట్టేటి ముంచి యువత ఓట్లతో అధికారంలోకి ఎక్కిన నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ గానీ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ గానీ యువత ఓట్లతో అధికారంలోకి ఎక్కిన తర్వాత యువతని నడవటపాలు చేయడం అనేది చాలా దారుణమైన విషయము. తక్షణమే మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు యువతకి ఏ సందేశం ఇస్తున్నారు? యోగా సందేశంతో యువతకి ఏ ఉద్దేశం తీసుకెళ్తున్నారు? మీరు యువతకి ఏ వైపు నడిపిస్తున్నారు? యువతకి ఏ విధంగా మీరు ఆదుకుంటారు? ఈ రోజు యువత పెద్ద ఎత్తున పాల్గొంటే యోగా డే అని చెప్పిన మీరు యువతకి ఏ రూపంలో మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు? ఉద్యోగాలు ఏ రీతిలో ఇస్తున్నారు? మీరు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకుండా మీరు యువతకి ఏం హామీ ఇచ్చారు? ఏమి నెరవేర్చారని చెప్పి మేము ఏ వైపుగా మేము ప్రయత్నిస్తున్నాం. తక్షణమే యువతకి అమలు చేయవలసిన నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వాలి. అమరావతిని ఫ్రీ జోన్ చేసి 26 జిల్లాలకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కొత్త ఇండస్ట్రీలు స్థాపించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి. అప్పుడు యువతను ఆదుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది. యువతకి ఉపాధి కల్పించే అవకాశాలు మీ దగ్గర ఉంటాయి. మీరు ఏ పద్ధతిలో ఈ యోగా డే చేస్తున్నారు? ఈ యోగా డే మీద మేము పూర్తిగా చర్చిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం. నా పేరు కె శ్రీనివాస్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అయినా ఇవ్వండి, లేదంటే ఉపాధి అయినా ఇవ్వండి, ఉద్యోగమైనా కల్పించండి అని ఒక పద్ధతుల్లో రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల ఈరోజు నర్సన్నపేట నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లో యొక్క నిరుద్యోగుల యొక్కకు వెళ్లి ఆ యొక్క దరఖాస్తులను పూరించడం అనేది జరిగింది. మరి ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తులో ఉన్నారని ఒక సర్వే చేశారు రాష్ట్ర ప్రభుత్వమే. ఆ యొక్క సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా 2వ స్థానంలో ఉంది. దాదాపు 5 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు. మరి నిరుద్యోగుల ఊసు గాని నిరుద్యోగుల యొక్క ప్రస్తావన గాని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాకుండా ఈ రోజు యోగా ఆంధ్ర అనే పేరు చెప్పి విశాఖపట్నానికి పెద్ద ఎత్తున యువకులను తరలించారు. మీరు యోగా చేస్తారంటే మీరు దానికి వ్యతిరేకం కాదు, కానీ దాని పేరుతో యువకులను తరలించాల్సిన పరిస్థితి ఏముంది? అలాగే అదేవిధంగా చూస్తే ఈరోజు యోగాకు తరలించారు మీ యొక్క ఆలోచన చొప్పున. మరి ఆ రోజు మీరు ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మంత్రి స్థానంలో ఉన్న నారా లోకేష్ గారు మీరు చక్కగా వాగ్దానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, నిరుద్యోగులను మేము ఆదుకుంటాము, నిరుద్యోగులకు హక్కులు కల్పిస్తాము, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న పెద్దలు ఈ రోజు ఆ మాటను విడిచిపెట్టి వేరే వైపు యువత యొక్క ఆలోచనలు మళ్లిస్తారా? ఇది కేవలము ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న యువత పక్షాన చేస్తున్న వ్యతిరేకమైన చర్యగా ఏఐవైఎఫ్ గా మేము భావిస్తా ఉన్నాం. వెంటనే మీరు అలా ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకుని యువతకు వచ్చి మీరు ఓట్లు అడగాలి. మీరు అప్పుడు యువకుల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగారు. ఏమని? ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, ఉద్యోగాలు లేని వాళ్ళకి 3,000 అన్నారు. సంవత్సరం గడుస్తుంది, ఇప్పటికి 12 నెలలు గడుస్తున్నా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం సిగ్గుచేటు మీ ప్రభుత్వానికి. మేము ఏఐవైఎఫ్ గా ఖండిస్తున్నాం తీవ్రంగా. వెంటనే నిరుద్యోగ భృతి వెంటనే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయాలి. లేని ఎడల అనేకమైన ఆందోళనను మీరు చవిచూడవలసి వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు చూసినట్లయితే అనేక మందిని విశాఖపట్నం తరలించారు. వేలాది మంది, లక్షలాది మంది అక్కడ ఉన్నారు. అనేకమైన తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ యొక్క అనేక మంది 300 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ప్రోగ్రాం నిర్వహించారు. ఆ 300 కోట్లు నిరుద్యోగుల పక్షానో, లేదంటే యువకుల పక్షానో, లేదంటే 2 ఉద్యోగాలు తీసుంటే అందరూ కూడా రాష్ట్రం అంతా గర్వించేది. అది మీరు చేయకపోగా మీ యొక్క సొమ్మును, ఖజానాను